థ్యాంక్ యూ సో మచ్ నా లాస్ట్ వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక చిన్న స్వీట్ అండ్ క్యూట్ ఈవినింగ్ వ్లాగ్. దీన్ని వచ్చేసి నా నెఫ్యూన్, మా సిస్టర్ల వాళ్ళ అబ్బాయి. మా ఛానల్ ఇంట్రో కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ, నేను వాళ్ళ మమ్మీ కలిసి. చాలా టేక్స్ అయ్యాయి, ఫైనల్ చేసి ఇంట్రో పెట్టాను. ఇంట్రో పెట్టింది అయితే తను ర్యాండమ్గా చేసింది. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాం, అదేది షూట్ చేయలేదు నేను. వచ్చి లంచ్ చేసేసే వరకు ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ షూట్ చేయడం. ఇక్కడ నా రైట్ సైడ్లో ఉంది మా సిస్టర్లా, నా లెఫ్ట్ సైడ్లో ఉంది వాళ్ళ కో సిస్టర్. సో యా, అందరు అలా రిలాక్స్ అవుతున్నారు. తిని వచ్చేసి మా పెద్దమ్మ, మా సిస్టర్లో వాళ్ళ అత్తయ్య. తను ఇంట్రో చెప్పడానికి ట్రై చేసింది, నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేశాను. ఎలా వచ్చిందో చూసాను. వెల్కమ్ టు మై కూతురు ఛానల్ దేవికా రెడ్డి. Oh my god, we have big family. So we have don't place. Look my atta. Look. Please show it properly. ఇక్కడ నా నెఫ్యూన్ మినీ బ్లాగర్ అయ్యాడు. అన్ని ఫనీ వీడియోస్ తీస్తూ ఫనీగా మాట్లాడాడు. అవన్నీ నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేశాను. మమ్మీ పిచ్చి పిచ్చి ఉంటుంది, ఎట్లా అనుకుంటుంటాం. మా బ్యాక్ సైడ్ 2 మంకీస్ ఆడుతున్నాయి. ఆ 2 మంకీస్ని చూసి ఈ చిన్న మంకీ ఎక్సైట్ అవుతుంది. అసలు ఎంత ఆపినా ఆగట్లేదు వాళ్ళ ముగ్గురు. మా అత్తయ్య కదంతా పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళని సైలెంట్గా కూర్చోబెట్టడానికి. మా అద్వైత్ ఫస్ట్ స్టెప్స్ ఇవి. వాడు ఇప్పుడే నడవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ బట్టలు పెడుతున్నాం మా సిస్టర్లకి. యాక్చువల్లీ దీని ముందు రోజు మా మామయ్య సంస్కృతం చేశారు. సో దానికే వీళ్ళంతా వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వెళ్ళే ముందు ఆడపడుచుకి బట్టలు పెట్టి పంపాలంట. సో అదే జరుగుతుంది. సో సారీ ఫర్ ది క్లారిటీ. మా బావ అలాగే తీశాడు. ఐ కాంట్ హెల్ప్ విత్ ఇట్. ఒక మెమరీ లాగా ఉంటుందని పెట్టేశాను.
తాత తాత ముక్కు నన్ను ముక్కు నేను ముక్కు తాత ముక్కు ముక్కు తాత ముక్కు. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడానికి అందరూ బయటకు వచ్చాం. తిని మా చిన్నన్నయ్య మా సిస్టర్ ఇలా వాళ్ళ బ్రదర్ ఇలా. తను వచ్చేసి మా పెద్ద అన్నయ్య ఆరెంజ్ టీషర్ట్లో ఉన్నారు, అంటే మా సిస్టర్ ఇలా వాళ్ళ హస్బెండ్. Ayo bye bye. Bye. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.